ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ముందుగా అందరు క్షేత్రంలో ఏం రాదన్నా చూడదారున్నది ఊరిగా పంచదార అయితే మర్చిపోయినది అటులే చిన్నపాటి మినిస్టర్ లాగా ఆఫీస్ లాగా అనిపిస్తుంది బయటకు చూస్తే. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ చూడదు పోయి ఎట్లా అనిపిస్తుంది కదా బయటకు చూస్తే. ఇక ఊరి పేరు అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడికి వచ్చి అంటే భవానీ పెట్టుకు వచ్చి నీకు పాల్వంచ మండలం మన కామారెడ్డి జిల్లాలో రా. ఇక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ మేడం విజయ, ఇక భర్త స్వామి. ఇక ఏం చేస్తారు ఏం కథను ఇక అవన్నీ అడిగి తెలుసుకున్నామండి. ఇద్దరు నాతో ఉన్నారు ఇక సార్ మేడం ఈ విలేజర్ వరకు. నమస్తే. మీ ఊరికి వచ్చినా మీరు ముసలి సూర్య చేద్దామా? నా పేరు తోమకొండ విజయ, మోల్పేట్ విలేజ్, మండల్ పల్వంచ, జిల్లా కామారెడ్డి. మాకు 5 పోటీ చేసారు. 5 మీద మేము గెలిచినాము. 712 ఓట్లు వచ్చినాయి మాకు. ఊరికైతే ఇప్పటికైతే మంచి పనులు చేస్తున్నాం. మనకి రాజకీయ ప్రస్థానం ఎట్లా సుఖమైందేమో ఇంకా ఎలా చేసిన కుటుంబంలో మీరే చేసినారు అన్న? మేమే చేసినామన్నా. నేను ఇంతకుముందు 2009-2010లో నేను ఏపీలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో పనిచేయడం జరిగింది. తర్వాత 2013లో నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. అదే పార్టీలో ఇప్పటికీ కంటిన్యూగా బీజేపీలో ఉన్నా. నేను అంటే ఊరికి చేసిన పనులు మహిళా సంఘాలు మహిళలకు పౌరవాడి పైసలు ఇప్పించడం ముందు తీసుకెళ్ళి మహిళా సంఘాలకు పౌరవాడి పైసలు ఇప్పించడం వల్ల నాకు మంచిగా గుర్తింపించాడు. మహిళలందరూ నాకు ఆశీర్వదించడం జరిగింది. అట్లనే ఊళ్ళో ఉన్న రమణారెడ్డి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సార్ ఊళ్ళో కుల సంఘాలకు అన్నిటికీ పనులు చేస్తుంటే ఆ పనులకు నాకు దగ్గర నుండి నేను మొదటి నుండి ఆ పనులు చేయడం జరిగింది. దానివల్ల నాకు మంచి గుర్తింపించి ఊళ్ళో 712 ఓట్లు ఇవ్వడం జరిగింది. మాజీ సర్పంచ్కి 428 మూడో స్థానం వచ్చిండు. 492 ఏమో పత్తిపాలకు 2వ స్థానంలో రావడం జరిగింది. ఆయన చేసిన పనులు అన్నీ ఉన్నాయని ఆయనను గుర్తించలేరు. కావున నేను ఎలాంటి రూపాయలు లేకుండా కానీ రూపాయి ఖర్చు పెట్టకుండా పార్టీ అభిమానం మీదే గెలవడం జరిగింది. నాకు ఉన్న అభిమానం బాబు మంచి పని చేస్తాడు. మా మహిళా సంఘాలకు పౌరవాడి పైసలు ఇప్పించాడు. ఇప్పటికీ రూపాయలు తీసుకోలేడు. ఏ పని చేసినా మహిళ మనకు భవనాలు కట్టించుడు, గుళ్ళు కట్టించుడు. కానీ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా చేసిండు అని చెప్పి ఆలోచించే ఊరు మొత్తం నాకు నమ్మి ఓటు వేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ వచ్చిందని చెప్పి మేడం సర్పంచ్ ఇంటికి ప్రచారం చేస్తున్నప్పుడు సమస్యలు చెప్పినా ప్రజలు అన్న
ఊళ్ళో ఇంటింటికి వెళ్ళినప్పుడు మోడు తీపిస్తామని చెప్పి మీకు లైట్లు కానీ కరెంట్ కానీ పెన్షన్ల విషయాలు కానీ అన్ని ముందటుండి నేను దగ్గర నుంచి చెప్పిస్తామా, మీకు ఎలాంటి ఆశించను. ఇంతకుముందు ఎట్లున్నాను ఇప్పుడు అట్లనే చేస్తా పనులు. ఇంతకుముందు పాలవాడి పైసలు ఇచ్చినప్పుడు పాలవాడి పైసలు ఇప్పించినప్పుడు రూపాయి తీసుకోవాలని మీ అకౌంట్ చేయించిన. ఇప్పుడు చూద్దాం మీకు ఏ పని వచ్చినా ముందటుండి దగ్గర నుండి పని చేపిస్తానమ్మా అని చెప్పి అందరికి అయ్యా అందరికి దండం పెట్టుకుంటా కాలు మొక్కకుండా రావడం జరిగింది. అదే చేసిన మా ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ నేను ముందటుండి నడిపిస్తామా, నేను ముందటుండి చేస్తానని అలా చెప్పడం జరిగింది. ఊరు చూస్తే పెద్ద జనాభా 2400 ఓట్లు ఉంటాయి అన్న. 2400 ఓట్లు జనాభా ఉంటుంది, 3000 దాకా ఉంటుంది. 3000 దాకా ఉంటుంది. మరి ఖర్చు కూడా బాగానే కావచ్చు. ఖర్చు అంటే మొత్తంలో 50,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రూపాయిస్తే ఇక ఖర్చు పెట్టలేదన్నా. ఇది నేను ఆవదని చెప్తే ఊళ్ళో ఎవరికైనా తెలుసుకోండి, నేను ఒకళ్ళకి ఒక ఛాయిస్ ఓటర్లో కూర్చొని ఛాయిస్ అయిపోయాలన్నా అట్లా ఆ విధంగా నేను గెలవడం జరిగింది. నేను ఒకళ్ళకి ఒక ఛాయిస్ అయిపోయలేదు. మన గ్రామంలో గెలిచిన వల్ల మనము ఎల్లమ్మ అంటే ఇక్కడ సిటీ లైట్లు పెట్టియడం జరిగింది, డ్రైనేజ్ తీపియడం జరిగింది, మోటార్ పోపించడం జరిగింది. మన ఊరికి అంటే మా విలేజ్ లో కొన్ని సమస్యలు చేయడం జరిగింది. ఊళ్ళో ఉన్న ఇబ్బందులతో కొంతమందికి అలా ఇలా అయినా కానీ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇంకా గుళ్ళో కానీ దేని కానీ మంచి అవకాశాలు ఇస్తే మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం. మోటార్ తీపియడం జరిగింది, లైట్లు పెట్టియడం జరిగింది. మొన్న రీజన్ గా లైట్ పెట్టియడం జరిగింది. మళ్ళీ మన స్కూల్లో రమణారెడ్డి సారు బెంచ్లు పంపించడం జరిగింది. పిల్లలకు అంటే కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మొత్తము బెంచ్లు పంపించడం జరిగింది. స్కూల్కి ప్రతి స్కూల్లో పెయింటింగ్స్ తో గవర్నమెంట్ ఇస్తే దాన్ని ఉండి దగ్గర నుంచి వేయించడం జరిగింది. దానికి సొంత డబ్బులతో రాజన్న మనం సొంత డబ్బులతో పెద్దమ్మ గుడి కాడ ఇంత మొరం ఊపించడం జరిగింది. ఎల్లమ్మ గుడికి నా సొంత డబ్బులతో 51,000 రూపాయలతో నీళ్ళ డ్రమ్ములు పెట్టియడం జరిగింది ఎల్లమ్మ గుడి పండుగ కోసం. అట్లనే వస్తే కుల సంఘాలకు కొన్ని అన్ని దూషణ చేయడం జరిగింది. చనిపోయిన వస్తే ఊళ్ళు చనిపోయిన వాళ్ళకు 2,000 ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అది దగ్గర నుంచి ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి, ఈ గీతలో రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. ఈ ఇద్దరు ఇంకా సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్పాలి. ఇక కేసీఆర్ సార్ ఇంతకుముందు ఉన్నప్పుడు అన్ని విధాలు అంటే కేసీఆర్ కిట్ రావడం జరిగింది. ఇంతకుముందు దిల్వాడలకు డబ్బులు రావడం జరుగుతుండే. అదేవిధంగా ప్లస్ ఏంటంటే మనకు రైతు బంధు వస్తే టైం టు టైం పడుతుండే. మసాలాలకు ఇంత ఇబ్బంది కాకుండా కానీ మసాలాస్ బాగా వస్తుండే. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ కిట్లు లేకపోవడము, అట్లనే రైతు బంధు వస్తే మొత్తంలో అంటే వస్తున్నాయి అంతలే కానీ మొత్తంలోనైతే ఇబ్బంది కాకుండా కొంచెం ఉంటుంది. అంతే ఇబ్బంది ఏమో అవుతుంది కానీ ఇవ్వడానికి కొంచెం వెనక ముందు అంతే లేట్ అవుతుంది. ఇంతకుముందు అంటే బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది, కరెంట్ ఇస్తా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళలో ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ రాదు, ఇప్పుడు ఇందిరా మిల్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా మా ఊళ్ళో 42 డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. ఆ 42 డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు కాకుండా ఇందిరా మిల్లు 32 వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఏమో 42 వస్తే 42 మేము మా విలేజ్ లో సర్పంచ్ మేము ఇప్పించడం జరిగింది. వాళ్ళ ప్రపోజల్ ఇప్పించడం జరిగింది. అవి ఇంకొక నెలలో 45 రోజుల్లో వాళ్ళ ఇళ్ళ వస్తే తోలేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు గురాయి దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ లో వైఎస్ఆర్ దాన్ని మేమే ఇచ్చి అంటే దగ్గర నుండి ఎంఆర్ఓతో సహా వాళ్ళు చేయించి ఇవ్వడం జరిగింది. మాట్లాడుతున్నాయి. ఇక మన విజయ మేడం ఇంకా 4 టైం ఉంది సర్పంచ్. మరి మేడం మధ్యలో ముందు చేయకుండా కార్యక్రమం ఏమున్నాయా అన్న? ఇంతకుముందు చేసిన పనుల కంటే ఈసారి కుల సంఘాలకు కానీ మహిళా సంఘాలకు కానీ ఇప్పుడు మనకు అంటే ఒక మహిళా సంఘ భవనం ఉంటే ఇప్పుడు 3 మహిళా సంఘ భవనాలు రావడం జరిగింది. ఆ 3 మహిళా సంఘ భవనాలు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా కుల సంఘాలు వస్తే ఎలాంటి సమస్య లేకుండా అంటే ఆ భవనాలకు కానీ వాళ్ళ సమస్యలు కానీ మా రమణారెడ్డి ఉన్న రోజులు మేము అవన్నిటికీ కుల సంఘాల దగ్గరికి తీసుకెళ్తాము. కుల సంఘాల తీసుకెళ్తాము, రమణతో మాట్లాడి ఆ కుల సంఘాలు వస్తే ఇంకా పనులు చేపిస్తాము. చేపించిన కాడికి మంచి పనులు చేయించడం. ఎల్లమ్మ గుడికి మొత్తం విప్పేయడం జరిగింది. ఎల్లమ్మ గుడి మంచిగా హైలైట్ చేయించడం జరిగింది. అదే పేరు మా సార్ ఇవ్వడం ఫస్ట్ స్టార్ట్ చేయడం ఎల్లమ్మ గుడికి అని స్టార్ట్ చేసిండు. ఇక్కడ భవన్పేటలో ఎల్లమ్మ గుడికి ఇవ్వడం జరిగింది. ఆ నుంచే 10,16,000 రూపాయలు 116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ నుంచే స్టార్ట్ చేసి అన్ని విలేజ్లకు ఇవ్వడం జరిగింది. కుల సంఘాల సొంత నిధులతోనే ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తారు రమణతో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి బీజేపీ నుంచి ఆయన నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలలో మేము కుల సంఘాలకు మంచి పనులు చేపిస్తాం. సరే